వ్యవస్థ న్యూస్ ఛానల్కు స్వాగతం. మార్పు కోసం మన సమాజంలో అనేక చట్టాలు అమలుకి వచ్చినప్పుడు ప్రజలకు అవగాహన లేక అనేక కేసులలో ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి విశ్లేషించడానికి హైకోర్టు న్యాయవాది పర్రపాటి అర్జున్ గారితో ఒకసారి మాట్లాడదాం. బాబురా బాగున్నా. ఓకే చాలా రోజులు అవుతుంది కలవగా. ఓకే. అయితే ఇప్పుడు మనకు సమాజంలో అంటే పోలీసు వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు వ్యత్యాసం ఏంటిది అసలు? పోలీసు వ్యవస్థ స్పష్టంగా ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉంటుంది, ప్రజల రక్షణ కోసం పనిచేస్తూ ఉంటుంది. న్యాయ వ్యవస్థ అనేది అటానమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. అది ఎవరి అదుపు ఆజ్ఞలో పనిచేయదు, అది స్వతంత్రంగా పనిచేస్తుంది. కాబట్టి న్యాయ వ్యవస్థను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఎవరు దాన్ని ఇలా జడ్జిమెంట్లు రాయండి అని కూడా చెప్పే పరిస్థితి ఉండదు. అది స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పార్లమెంటు మరియు అసెంబ్లీలలో చేయబడినటువంటి శాసనాలు అమలు జరగనప్పుడు, ఎగ్జిక్యూటివ్ బాడీతోనే అమలు జరగనప్పుడు ఆ శాసనాలను అమలు చేయమని చెప్పేసి పౌరులు న్యాయస్థానంలో చేరి వాళ్ళ హక్కులను న్యాయస్థానాల చేత అమలు చేసుకునే బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది. అమలు చేసే బాధ్యత వాటి మీద ఆధారపడి ఉంది. ఏదైనా విషయంలో పోలీస్ స్టేషన్లో పోతాం, కేసులు అవుతాయి, వీడియో తీసుకుందాం సాక్ష్యంగా ఆధారాలంగా అంటారు. అంటే ఒకవేళ నువ్వు వీడియోలు తీయొద్దని బెదిరిస్తారు. అంటే తీసే రైట్స్ లేదా, ఒకవేళ తీస్తే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తీయొద్దని రూల్ ఏం లేదు, కానీ పోలీస్ వ్యవస్థలో అందరూ కాదు, చాలా దగ్గర సరి అయినటువంటి ఆఫీసర్స్ లేకపోవడం వల్ల అక్కడ ఏమన్నా తప్పులు ఏమన్నా జరిగితే ప్రజలకు తెలిసే ఉద్దేశంతో అట్లా ఆపుతారే తప్ప వీడియో తీయొద్దని రూల్ ఏం లేదు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఎంట్రీ అయిన కాంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేంత వరకు మొత్తం వీడియో కవరేజ్లో ఉండాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు లేటెస్ట్గా అమెండ్మెంట్ ఇచ్చింది. చాలా ఏళ్ళ నుంచి అసలు పోలీసు వాళ్ళు తిట్టే హక్కు లేదు, పోలీసు వాళ్ళు కొట్టే హక్కు లేదు, ఇట్లా చెంప మీద దెబ్బ కూడా కొట్టే హక్కు లేదు పోలీసు వాళ్ళకు. అంటే ఏమన్నా నేరం చేస్తే అది కోర్టులో పెట్టి సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేసి కోర్టే నేరం విచారించి నేరం శిక్ష చేయాల్సిన, కానీ పోలీసుల్లో కొట్టే అథారిటీ ఏం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. మీరు రాజేష్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ అది ఉత్తరప్రదేశ్ అనుకుంటా, అంటే రీసెంట్గా మొన్న డిసెంబర్లో వచ్చింది. దాంట్లో పోలీస్ స్టేషన్ మొత్తం పరిధి కూడా, పోలీస్ కవరేజ్ దాని స్టేషన్ పరిధి ఎంతవరకు ఉందో ఆ కవరేజ్ మొత్తం కూడా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయి ఉండాలి. ఎంట్రీ అయిన కాంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు, లాకప్ సెల్ ముందు కూడా, ఈవెన్ ఆఫీసర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూర్చునేటువంటి ఆ రూమ్ కూడా వీడియో కవరేజ్ ఉండాలి. ఒకవేళ సెల్ ఉందనుకోండి, ఆ సెల్ కూడా వీడియో కవరేజ్తో ఉండాలి. అక్కడ ఉండే వాష్రూమ్స్ ఉండే, ఎవరినన్నా సస్పెక్ట్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టినాం అనుమానితుని, తను వెళ్ళే వాష్రూమ్ కూడా వీడియో కవరేజ్లో ఉండాలి. అంటే మొత్తం కూడా పోలీస్ స్టేషన్ మొత్తం కూడా సీసీ కెమెరాలతో వీడియో కవరేజ్ ఉండాలి. ఈ వీడియో కవరేజ్ కూడా అది కరెంటు పోకుండా ఉండాలి. మళ్ళీ ఉత్తగానే మ్యాండేటరీగా ఏదో చేయాలని కూడా కాదు, పవర్ బ్యాకప్ ఉండాలి. ఈ పవర్ బ్యాకప్తో పాటు ఈ స్టోరేజ్ అయినటువంటి ఫుటేజ్ ఏదైతుందో అది మ్యాక్సిమం ఎంత లిమిట్ అయితే అంత లిమిట్ స్టోరేజ్ బ్యాకప్ ఉండాలి. 18 నెలలు దాటొద్దు, తగ్గకుండా ఉండాలి. అది కూడా దీన్ని చూసే బాధ్యత కూడా ఎస్హెచ్ఓకు ఉన్నది. ఆయన ఒకవేళ అది ఫెయిల్ అయితే దాని మీద స్టేషన్ల మీద పై అథారిటీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయొచ్చు అనేది రూలు సుప్రీంకోర్టు మ్యాండేటరీ రూల్గా ఈ మధ్యన ఇంపోజ్ చేసింది. వాహనదారుడు అంటే రోడ్డుపై వెళ్తుంటే అక్కడ పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసినప్పుడు తాళం తీసుకునే హక్కు లేదని సామాన్యుడు ప్రశ్నిస్తాడు. అంటే తీసుకోవడం సాధ్యమే కావచ్చు సార్? జనరల్గా మనం చట్టము అర్థం చేసుకునే విధానంలోనే లోపాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఎందుకు మీకు చలాన్ రాస్తారు అనేది ఒక ప్రశ్న. పోలీసు వాళ్ళు ఎందుకు చలాన్ రాస్తారంటే, భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ 21 ఉంది. ఆర్టికల్ 21 ఏం చెప్తా ఉంటుందంటే, దేశంలో ఉన్న పౌరుడి ప్రాణాన్ని కాపాడాలి, జీవించే హక్కు అది. అంటే నీకు ఏమి కాకుండా రాజ్యాంగం కాపాడమని చెప్తా ఉంది. అప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్తూ ఉంటారు. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? పౌరుడి ప్రాణాలు కాపాడాలి. అప్పుడు రోడ్డు మీద వెళ్ళి హెల్మెట్ లేకుండా బై ఓవర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, హెడ్ ఇంజరీ అవుతుంది, చనిపోతుంది కదా. అప్పుడు దానికి బాధ్యత ఉంది ప్రభుత్వాన్ని. కాబట్టి పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోమని చెప్తారు.
అంటే నిన్ను కాపాడడానికి హెల్మెట్. రెండోది ఫొటోస్ తీస్తూ ఉంటారు, చలన్ రాస్తూ ఉంటారు. ఇవి ఎందుకంటే నువ్వు అలా అన్న నీ ప్రాణానికి రక్షణ ఇస్తావు. అంటే రూల్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో అవి వయలేట్ చేయకుండా ఉంటందుకు అట్లా అట్లా బెదిరించడానికి చలన్ రాస్తూ ఉంటారు. అది మన ప్రాణాన్ని రక్షించే బాధ్యతలో భాగమే. కానీ ప్రభుత్వాలకు చలాను డబ్బులు తక్కువైనాయి కాబట్టి చలాన్ రాయాలని, లేకపోతే చనాలతోటి ఖజానా, రాష్ట్ర ఖజానా నింపాలనే ఉద్దేశం కాదు. రాజ్యాంగం స్పెసిఫిక్గా చెప్తుంది జీవించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు జీవించడానికి ప్రయాణంలో వెళ్తే కంపల్సరీ ఇవి హెల్మెట్, ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలి అని అంటున్నారు అంటే, ఇన్ కేసు నువ్వు హెల్మెట్ పెట్టుకున్నా, ట్రాఫిక్ రూల్స్లో పోయినా, వయలేషన్ అయినా, వేరే వాడు వాడని వచ్చి బై ఓవర్ సైడ్ యాక్సిడెంట్ అయినా కానీ ఇంజూర్ అయితే పర్సన్ ఫ్యామిలీ తన మీద డిపెండ్ అయ్యే ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ ఉంటే అది క్లెయిమ్ చేసుకుని ఫ్యామిలీ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా ఇన్సూరెన్స్ ఉండాలి అని చెప్పేసి అదొకటి. రెండోది పొల్యూషన్ అడుగుతూ ఉంటారు. పొల్యూషన్ అడిగినప్పుడు ఏముంటుందంటే, పొల్యూషన్ ఎందుకు అడుగుతుందంటే చుట్టూ ఉన్నటువంటి మనం వాతావరణం, మనం నివసించే ప్రాంతంలో ఎక్కడైనా కానీ పొల్యూషన్ లేకుండా, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా ఉండాలి. అది ప్రాథమిక హక్కులో భాగమే అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఫ్రీ ఆఫ్ ఎయిర్, పొల్యూషన్ లేనటువంటి గాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందుకు ఈ మోర్ దెన్ ఇన్న లిమిట్, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇన్ని లిమిట్ అని పెట్టేసి, ఇంత మోటార్ తీసుకొని ఇన్నేళ్ళు దాటిపోయిన వాటిని డిస్ట్రాయ్ చేయమని చెప్పడానికి, దాన్ని కార్బన్ ఎంత రిలీజ్ చేస్తాను చూడడానికి పొల్యూషన్ కూడా అడుగుతా ఉన్నా. అది రూలే. కాకపోతే సీజ్ చేసే అథారిటీ ఆర్టీఓ ఆఫీసర్ రావాలి. ఆర్టీఓ ఆఫీసర్ వచ్చి తనిఖీ చేసి సీజ్ చేసే అథారిటీ ఆర్టీఓకు ఉన్నది. ఇది ఏంటంటే మనకు అర్థం చేసి, పోలీసు వాళ్ళ నుంచి అర్థం చేసుకునే విధానం ఎంత ఉండాలంటే, పోలీసు వాళ్ళు వెహికల్ను తనకున్న రూల్స్ ప్రకారం, సివిల్ పోలీస్ వాళ్ళు తనకున్న రూల్స్ ఏంటంటే ఎక్కడ అనుమానం ఉన్నా, ఎక్కడ సస్పెక్ట్ ఉన్నా ఏ వెహికల్ అయినా చెక్ చేసే రూల్ ఉంది. ఇప్పుడు ఇవి చెక్ చేసిన ఏంటంటే మన రూల్స్ కోసం, మన ప్రొటెక్షన్ కోసం అడుగుతున్న ఇంటెన్షన్ ప్రజల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి అపోహ ప్రజలలో ఉండదు. ఓకే. ఈ మధ్యలో చాలా అంటే సమాజంలో జరుగుతున్నాయి చూస్తారు, అరాచకాలు కానీ, సమాజంలో మొత్తం రేప్ కేసులు కానీ, ఈ మధ్యలో ఎక్కువ పోక్సో చట్ట కేసులు ఎక్కువ అవుతున్నాయి. అంటే దీని వల్ల మీరు ప్రజలకు ఎట్లా విశ్లేషిస్తారు? జనరల్గా పోక్సో యాక్ట్ ఇప్పుడు కాదు, యుఎన్ఓ కన్వెన్షన్లోనే 1989లో చిల్డ్రన్స్ అంటే దేశ సంపద, దేశ సంపద కాపాడాల్సిన బాధ్యత ఇండివిజువల్గా నీ ఒక్కరివి కాదు, నా మీద కూడా. అది మనకు పిల్లలు లేకపోయినా, లేకపోతే మన ఇంట్లో లేకపోయినా కానీ దేశ సంపదను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నది. 1989లోనే యుఎన్ఓలో చట్టం తీసుకొచ్చారు పిల్లల రక్షణ కోసం. దాన్ని 2012 వరకు ఇక్కడ భారత ప్రభుత్వాలు చేయలేదు. మళ్ళీ యుఎన్ఓ కన్వెన్షన్లో అడిగారు, అసలు మీ భారతదేశంలో ఏం చేస్తారంటే అప్పుడు 2012లో పోక్సో చట్టం తీసుకొచ్చారు. మిగతా అన్ని దేశాలలో ఈరోజు కూడా మైనర్ అంటే 16 సంవత్సరాలు ఉంటే లోపు ఉన్నటువంటి వాళ్ళను మైనర్గా డిక్లేర్ చేస్తూ ఉన్నారు. భారతదేశం ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ తక్కువ ఉండదు, ఆహారం సరిగా అందకుండా, డెవలప్మెంట్ లేక, గ్రోత్ లేక, ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మైనర్ అంటే 18 years లోపు ఉన్నటువంటి వాళ్ళను మైనర్ అని చెప్తా ఉన్నారు. అంటే 18 years లోపు ఉన్నటువంటి వాళ్ళను నువ్వు కన్సెంట్తో ఏం చేసినా అది కన్సెంట్ కిందికి రాదు. 18 సంవత్సరాలు ఉన్నోళ్ళు నువ్వు కన్సెంట్తోనే ప్రేమించినా, నేను కన్సెంట్తోనే మ్యారేజ్ చేసుకున్నా అంటే ఆ క్వశ్చన్ లేదు. ఆమె మైనర్ ఈజ్ మైనర్, కన్సెంట్ లేదన్నట్టు. కాబట్టి అట్లాంటి విషయాలు అవి తెలియక జనాలలో ఏంటంటే చాలా స్పష్టంగా యాక్ట్ కూడా చెప్తా ఉన్నది. సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు చెప్పింది, పోక్సో యాక్ట్ మీద జనాలకి వెళ్ళి జనాలకు చైతన్యం చేయండి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చైతన్యమైనటువంటి ప్రోగ్రాలు కండక్ట్ చేయండి. దాని కమిటీస్ ఉంటాయి, కండక్ట్ చేయండి చెప్తా ఉన్నారు. అది ప్రభుత్వాలు తీసుకొని బాధ్యతగా ఇనిషియేట్ చేసుకోవాలి. మీరు అన్నట్టు చాలామంది ఇన్నోసెంట్స్ కాలేజ్ స్టూడెంట్సే తెలియక, అంటే ఆమె నన్ను ఇష్టపడుతూ నేను ఇష్టపడుతుంది కదా, ఇంకా అబ్జెక్షన్ చేసేటోళ్ళు ఎవరు అనుకుంటారు. కానీ ఆమె బిలో 18 years ఉంటుంది. బిలో 18 years ఉన్నప్పుడు అది కోర్టు లా పర్మిట్ చేయట్లేదు. అట్లా చాలామంది ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు కూడా నష్టం జరుగుతుంది, కేసు అవుతుంది. బిగినింగ్లో స్టేషన్లు పోయినా తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏదో సెటిల్మెంట్ చేసుకొని పోయిన కొట్టేయించుకున్న కేసులు ఉన్నాయి, జైలు పోయి 20 ఏళ్ళ శిక్ష పడిన కేసులు ఉన్నాయి. మిగతా సెక్షన్లకు ఈ సెక్షన్లో పోక్సోకు ఉన్న తేడా ఏంటంటే, పోక్సోలో 20 ఏళ్ళు మినిమం ఉంటుంది. 20 ఏళ్ళు అంటే లైఫ్, కొన్నిసార్లు రిమైండర్ లైఫ్ అంటాం. రిమైండర్ లైఫ్ అంటే చనిపోయేంత వరకు
జైల్లోనే ఉంటాడు, డెడ్ బాడీని పేరెంట్ కి ఇస్తారు. మధ్యంతర బెయిల్ ఏమైనా ఇచ్చే అవకాశం? మధ్యంతర బెయిల్ ఛాన్స్ ఉంది, ఆ కేస్ టు కేస్ సర్కమ్స్టెన్స్ బేస్ చేసుకొని ఇవ్వచ్చు, కానీ ఇమీడియట్ గా అయితే ఛాన్స్ లేదు. అట్లా అంటే యువత స్టూడెంట్స్ చాలా మంది అంటే డిగ్రీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ వాళ్ళు బిలో 18 ఉంటారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ బిలో 18 ఉంటారు. వాళ్ళు ఏంటంటే దా బేస్ మీద అంటే కన్సెంట్ 18 years లోపు ఉంటే కన్సెంట్ లేదు కాబట్టి అట్లాంటి మ్యారేజ్ కానీ అట్లాంటి లవ్ కానీ అది ఇల్లీగల్ కిందికి వస్తుంది. కానీ కాబట్టి యూత్ అట్లాంటి వాటి మీద పడొద్దు. రీసెంట్ జడ్జిమెంట్ మొన్న January 9, 10 వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు టీనేజ్ లవ్ లాగా రోమియో జూలియట్ అనే ఒక స్పెసిఫిక్ క్లాజు పెట్టండి. ఎందుకు రోమియో జూలియట్ క్లాజ్ ఎందుకు యాడ్ చేయాలంటే కన్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు 16 to 18 years ఉన్నటువంటి వాళ్ళు బోత్ సైడ్స్ మేల్ ఫీమేల్ కన్సెంట్ ఉండి అట్లాంటి వాటి వల్ల ఇన్నోసెంట్స్ కూడా అంటే ఇద్దరు కన్సెంట్ ఉన్నప్పుడు కూడా పోక్సో కేసు కింద కేసు రిజిస్టర్ అయినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు, జైళ్ళలో పోతా ఉన్నారు. కాబట్టి అటు సైడ్ అమ్మాయి ఆపోజిట్ జెండర్ వైపు కూడా కన్సెంట్ ఉంటే వాళ్ళు 16 to 18 ఉన్నప్పుడు టీనేజ్ లవ్ ఆర్ రోమియో జూలియట్ లవ్ లాగా పెట్టి పోక్సోకు అంత ఇబ్బంది కాకుండా వీళ్ళకు కూడా అంత ఇబ్బంది కాకుండా ఉంటేందుకు స్పెసిఫిక్ ఇది ఒక క్లాజ్ యాడ్ చేయండి అని మొన్న January 9 అట్లా సుప్రీంకోర్టు గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. అంటే ఈ మధ్య కాలం మొన్న జనవరిలో ఈ మధ్య కాలం 2-3 రోజులలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి అంటే ఒక వెహికల్కి ఏదైనా ఛాలెంజ్ పడితే ఎమ్మటే వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు కట్టేటట్టు చూడాలని చెప్పి ఆదేశాలు జారీ. అది సాధ్యమయ్యే పనేనా? ఇవి కొత్తగా ఏం లేదు ఈ దేశంలో. ఇది అంటే ఈ దేశంలో కొత్త కావచ్చు కానీ మిగతా ప్రపంచ అన్ని దేశాలలో సాలరీ పడేటువంటి అకౌంట్ నుంచే కరెంటు బిల్లు కట్ అవుతుంది, వాటర్ ట్యాక్స్ కట్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. నువ్వు రోడ్డు ఎక్కడన్నా వయలేట్ చేసి ఓవర్ స్పీడ్ పోయినా ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయినా అవి అకౌంట్లోకి వెళ్ళి అంటే తనకు వచ్చే ఎర్నింగ్ లోపల ప్రతిదీ అకౌంటబిలిటీగా ఉంటుంది. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది దాంట్లో మెజారిటీ అంటే ప్రతి జనాభాను మానిటరింగ్ చేయడం సమస్య. ఎందుకంటే భారతదేశం 145 కోట్ల దాకా మనం పెరిగినాం, 135-140 దాకా ఇంకే పెరుగుతూ ఉన్నది. నెంబర్ 1 ఉన్నాం భారతదేశంలో. ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళందరినీ మానిటరింగ్ చేయడం సమస్య అవుతుండొచ్చు, కానీ ఇది మంచిదే. ఓవర్ జంప్ చేయకపోవడం అంటే సిగ్నల్ చెప్పినా మీకు ముందే మనం డిస్కస్ చేసినాం. భారత రాజ్యాంగంలో Article 21 అనేది స్పెసిఫిక్గా చెప్పింది పౌరుల జీవించే హక్కు, అది ప్రాణాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చాలా మంది ఏంటంటే వాట్సాప్లో, యూట్యూబ్, ఫేస్బుక్లలో పేద ప్రజల మీద ఇట్లా చేయడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా చేస్తున్నారు. దాని గురించి మిమ్మల్ని అడగలుగుతారు. చట్టము రాజ్యాంగం చాలా స్పష్టంగా ఉంది. అది ప్రజలు అర్థం చేసుకోవడం లోపం ఉంది, ప్రజలు తెలుసుకోలేదు చాలా మంది. అట్లా అనేవాళ్ళు చట్టం తెలవక అంటున్నారు. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. నిన్ను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. నిన్ను ఏ రకంగా కాపాడాలనే దాని మీద ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు పరిచే విధానంలో ఇవి ఉంటాయి. ఇప్పుడు దానివల్ల ఏమైతే నీ అకౌంట్లోకి డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు ఓవర్ స్పీడ్ పోకుంటూ ఉంటావు. హైవేల మీద నువ్వు అవుటర్ రింగ్ రోడ్డు హైవేల మీద చూస్తే 150-120 స్పీడ్తో కార్లు పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ కేసు మంచిగా పోతే పర్లేదు, యాక్సిడెంట్ అయితే ఫ్యామిలీ నీ ప్రాణానికే కదా నష్టం. కాబట్టి ఇట్లా తీసుకోవడానికి ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. నీకు చట్టం అర్థం కాలే, చట్టం అర్థమైంటే అంటే అట్లా అపోజ్ చేసే వాళ్ళకు చట్టం అర్థమై ఉంటే ఆ క్వశ్చన్ లేదు, చట్టం అర్థం కాకనే అది ప్రాబ్లం. కాబట్టి చట్టాలు అందరూ తెలుసుకోవాలి, ముందు రాజ్యాంగం తెలుసుకోవాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి మనకు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ అవి తెలియాలి. రాజ్యాంగం ముఖ్య రూలు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం. అసలు అవే తెలియదు. ఇప్పుడు నీకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం తెలిసి ఉంటే నీకు ఆ క్వశ్చనే రాదు. ఇప్పుడు మీరు చాలామంది ఈ ఇష్యూ కాదు, మీరు వేరే దగ్గర పోతే చాలా బోర్డులు చూస్తూ ఉంటారు, పలానా వాళ్ళకు మేము ఈ రూమ్ రెంట్కి ఇవ్వమని. కానీ ఒకవేళ రెంట్ తీసుకున్నోడు ఉంటే ఇమీడియట్గా వాడిని ఓనర్కి వచ్చి ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయమంటారు. అంటే చట్టం తెలియలేవు. నువ్వు నాకు రెంట్ ఇచ్చినావు అనుకోండి, నీకు నాకు మధ్యన అండర్స్టాండింగ్ రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి. రెంటల్ అగ్రిమెంట్ ఉండి ఈ కండిషన్స్ మీద ఇంత రెంట్ మీద ఇన్ని నెలలు, సంవత్సరాలు రెంట్ ఉంటామని అండర్స్టాండింగ్ ఉంటే నువ్వు ఇమీడియట్గా నోటీస్ పీరియడ్ ఇస్తావు. నువ్వు 1 month నోటీస్ పీరియడ్, నేను ఖాళీ చేస్తే నేను నీకు 1 month నోటీస్ పీరియడ్ ఇచ్చి ఖాళీ చేస్తూ ఉంటాం. అట్లాంటి నీకు చట్టం తెలియకపోవడం వల్ల నేను నిన్ను రెంట్ అడుగుతా వచ్చి నీ ఇంట్లో ఉంటా, నువ్వు తెల్లారే నీకు నచ్చలేదు, ఎక్కువ వాటర్ వాడుతున్నావు, ఎక్కువ కరెంటు వాడుతూ ఉన్నావు అనుకోండి, రేపే ఖాళీ చేయమంటావు. దానివల్ల సఫర్ అవుతా ఉన్నాను నేను. అంటే ప్రజలకు చట్టం అర్థం కాలేదు, అర్థం చేసుకుంటే ఈ సమస్య లేదు. వ్యత్యాసం ఏంటి? ప్రజలకు ఎట్లా విమర్శిస్తారు? జనరల్గా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాయి.
ప్రజల కోసం పనిచేసే క్రమం లోపల ఇప్పుడు నా ఆలోచనలో ఒకటి ఉండి ఇది ప్రజలకు చేస్తే బాగుంటుంది అని అనుకుంటా ఉంటా. అంతకుముందున్న పార్టీ ఆ ఆలోచనలో బాగుంటుందని అనుకుంటా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే నిజంగా బాధితులు ఎవరు అనేది వాళ్ళని గుర్తించగలిగితే ఆ చట్టాలలో ప్రాబ్లం లేదు. కానీ కడుపు నచ్చేటోడు ట్రీట్మెంట్ చేసుకోకుండా పలానా ఆయనకు కడుపు బాగా వస్తుందని చట్టాలు చేస్తే నష్టమే జరుగుతుంది. అట్లా మెజారిటీ ప్రజలు ఇక్కడ భారతదేశంలో వెనుకబడి ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళంతా పేదరికంలో ఉన్నారు కాబట్టి దేశం పేదరికంలో ఉంది. దిస్ ఈజ్ అ రూల్. అది ఎప్పుడు వాళ్ళంతా అభివృద్ధి అవుతారంటే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పడుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని పూర్తిగా అమలు పరిస్తే అందరికి సాధ్యమవుతుంది. కానీ అక్కడ అమలు పరచాలంటే అమలు పరిచే ఉద్దేశం ఉన్నోళ్ళు అక్కడ కూర్చుండగలిగితే అవి సాధ్యమవుతాయి. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటారు, ఏసీలు అంటారు, ఎస్టీ బీసీ సంఘాలు అంటారు, అన్ని సంఘాలు అంటారు. మరి రాజకీయ జెండాలు ఏమో మోసేది వాళ్ళు, మాట్లాడేది వాళ్ళే. మరి ప్రజలకు ఎట్లా సలహా ఇస్తారు మీరు? ఇప్పుడు బహుజనుల రాజ్యాధికారం అంటే పనిచేసి వస్తుంది. ప్రజాస్వామ్య దేశం, ప్రజల కోసం ఓట్లు వేసుకోవాలి. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ ప్రజలు ఒక దగ్గరికి వస్తే అధికారం వస్తుంది. దానికి ఒక లీడర్ కావాలి. ఒక లీడర్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయగలిగినప్పుడు అధికారం ఆటోమేటిక్గా సాధ్యమవుతుంది. కానీ ఆ స్థాయిలో వీళ్ళందరినీ తీసుకుపోయగలిగిన నాయకుడు ఒకరు కావాలి కదా. అటువైపు ఆలోచన చేస్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి.